వరద బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ సైతం చేయూతనందించింది. పలువురు దాతలు, నిర్మాతలు, హీరోలు వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణలకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అక్కినేని కుటుంబం గ్రూప్ సంస్థల నుండి 50 లక్షల చొప్పున తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. హీరో ప్రభాస్ 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి ప్రకటించారు. హీరో రామ్ చరణ్ తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల చొప్పున 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక 50 లక్షలు ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. వరద బాధితులకు వ్యక్తిగతంగా 6 కోట్ల విరాళాన్ని పవన్ ప్రకటించారు. 2 రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్లకు చెరో ₹1 కోటి చొప్పున ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు 4 కోట్ల విరాళాన్ని పవన్ ప్రకటించారు. ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం డిప్యూటీ సీఎం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ తెలుగు రాష్ట్రాలకు ₹2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ 2 తెలుగు రాష్ట్రాలకు ₹2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ ₹1 కోటి, మహేష్ బాబు ₹1 కోటి, సిద్ధు జొన్నలగడ్డ ₹30 లక్షలు, విశ్వక్సేన్ ₹10 లక్షలు, వెంకీ అట్లూరి ₹10 లక్షలు, అనన్య నాగళ్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ₹5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి ₹2.5 లక్షలు ప్రకటించింది. వైజయంతి మూవీస్ 25 లక్షల విరాళం, అలీ జుబేదా దంపతులు ₹6 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ సీజేఐ తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ₹10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 10 లక్షల విరాళాన్ని ఒక్కొక్క రాష్ట్రానికి ₹5 లక్షల చొప్పున ప్రకటించారు. మాజీ సీఎం జగన్ ₹1 కోటి విరాళం ప్రకటించారు.